సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. తనదైన నట ప్రతిభ, డాన్సింగ్ స్కిల్స్తో పాటు భారీ ఫాలోయింగ్ని ఆస్వాదిస్తున్న సాయి పల్లవి స్టార్డమ్ పరంగా చాలా ఎత్తుకు ఎదిగింది. త్వరలోనే ఈ బ్యూటీ రామాయణం లాంటి భారీ చిత్రంతో హిందీ పరిశ్రమకు పరిచయం అవుతుంది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రణబీర్ శ్రీరాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత కూడా సాయి పల్లవి హిందీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి నటిస్తుంది. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో జునైద్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ సాయి పల్లవి సినిమాని కన్ఫర్మ్ చేశారు. 2024 అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన లవ్యప్ప చిత్రాన్ని పూర్తి చేశానని జునైద్ పేర్కొన్నాడు. ఇందులో ఖుషీ కపూర్ కథానాయిక. ఫిబ్రవరిలో విడుదల కానుంది. తన తండ్రి అమీర్ ఖాన్ నిర్మించిన మరో చిత్రం 2025లో విడుదల కానుందని, ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుందని కూడా తెలిపాడు. 2 ప్రాజెక్టులపైన అతడు ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. తదుపరి వరుస చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయని కూడా జునైద్ అన్నాడు. థియేటర్ రంగస్థల ప్రదర్శనలపై అభిరుచి తరగనిది అని జునైద్ వెల్లడించాడు. తన తండ్రి అమీర్ ఖాన్ తరహాలోనే థియేటర్ పర్సనాలిటీ అని తెలిపాడు. థియేటర్ గొప్ప ప్రాక్టీస్ స్పేస్ అని కూడా అన్నాడు. తన తండ్రి అమీర్ ఖాన్ 80వ దశకంలో రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారని కూడా తెలిపాడు. తన తండ్రితో తనను పోల్చడం వల్ల ఒత్తిడి పెరుగుతుందన్నాడు. భౌతిక రూపురేఖల పరంగా తన తండ్రి అమీర్ ఖాన్కి తనకు చాలా వేరియేషన్స్ ఉన్నాయని కూడా జునైద్ వ్యాఖ్యానించారు.